నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మూర్ఖులు ఉంటుంటారు కొంతమంది. అది మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, మన ఫ్రెండ్ సర్కిలే కావచ్చు, ఎక్కడైనా సరే మనం ఎంత చెప్పినా వినరు. వాళ్ళ పోకడ వాళ్ళదే. అసలు వీడు మారరా, పెద్ద మూర్ఖుడు అని అంటుంటాం. నిజంగా వీళ్ళని మార్చలేమంటారా? ఎందుకు అంత మూర్ఖత్వంగా ఉంటారంటారు ఈ జనరేషన్లో ఉండి కూడా అని ఆలోచిస్తుంటాం. మారరంటారా ఇలాంటి వాళ్ళు? ఖచ్చితంగా మారరు మేడం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు. ఎందుకంటే వాళ్ళకు మూర్ఖుడు అనే పేరు వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మారేది కష్టం. కానీ మంచి మనిషి కన్నా మారని మనిషి మహామనిషి అనే ఒక కొటేషన్ ఉంది. మంచి మనిషి కన్నా మారని మనిషి మహామనిషి. మళ్ళీ తప్పు చేయాలన్న ఆలోచన రాదు. అలా ఉండే ఒక ఉగ్రవాది మంచివాడిగా మారాడంటే ప్రపంచానికి ఉపయోగపడతాడు. ఒక మంచివాడు చెడ్డవాడిగా మారంటే ప్రపంచానికి హాని కలిగిస్తాడు. మంచితనంతో విసిగిపోయి చెడ్డవాడిగా మారతాడు, చెడ్డతనంతో విసిగిపోయి అతను మంచివాడిగా మారతాడు. ఇది మార్పు అంటే. అందుకే మంచి మనిషి కన్నా మారని మనిషి మహామనిషి అన్నారు. కాబట్టి ఇక్కడ మూర్ఖుడు అన్నాం కదా, మూర్ఖులు అనేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు మారతారో అది వాళ్ళ అదృష్టం కొద్దీ మారాలి తప్పితే వాళ్ళంతటా వాళ్ళే మారేది ఉండదు. ఏదైనా ఒక అద్భుతమైనటువంటి ఒక ఇన్సిడెంట్స్, ఒక సంఘటన జరిగి అప్పటి నుంచి ఇతను మారిపోయాడు అంటూ ఉంటారు. మూర్ఖుల చేత కొన్ని అయ్యప్ప స్వామి లాంటి మాలలు కూడా వేపిస్తూ ఉంటారు. నువ్వు మారాలి, వ్యసనాలు వదలాలి, ఎందుకు ఎవరు చెప్పినా వినడం లేదు అని, జీవితం నాశనం అయిపోతుంది అనేసి. వాళ్ళు అప్పటి వరకు ఒక 11 డేసే కదా అని ఉంటారు. ఆ 11 డేస్ తర్వాత మళ్ళీ వెచ్చలుడు అయిపోతారు. దీనికి చక్కగా చెప్పుకోవాలంటే ఇంకా కూడా ఒక వ్యక్తి ఒక భార్యాభర్త ఉంటారు. అతను ఆమె కర్మ కొద్దీ అతను ఒక మూర్ఖుడు దొరుకుతాడు. ఆయన భార్య కేవలంగా దొరికింది, ఎన్నైనా భరిస్తుంది అని ఆమెను టార్చర్ పెట్టడం అతని ఉద్దేశం. సాయంత్రం రావడం, ఏదో ఒక కంప్లైంట్ ఇవ్వడం, అది బాగున్న కంప్లైంట్ ఇవ్వడమే, బాగలేకపోయినా కంప్లైంట్ ఇవ్వడమే. ఒకరోజు వస్తే అతను అన్నం సగం తిని ఆపేస్తాడు. ఏమైందండి అంటే, కనీసం ఒక ఆమ్లెట్ వేసావా, దానికోసం ఇంత ఇప్పుడు వేసాను, లేదు ఇంక నువ్వు వేసి నాకు అది తినేది నాకు ఇష్టం లేదు, చాలు. సరే, మళ్ళీ మరుసటి రోజు వస్తేనే ఆయన ఆమ్లెట్ వేసి పెడుతుంది. నిన్న ఆమ్లెట్ లేదు కదండి, దాన్ని తీసి గోడకు కొడేస్తాడు. ఏమైందండి, నిన్న ఆమ్లెట్ లేదంటే తినేసి నిలిపేస్తావు, ఇప్పుడు ఆమ్లెట్ వేస్తే గోడకు కొట్టేస్తుంటే నాకు ఈరోజు ఎగ్గులాగా తినాలనిపించింది, నువ్వు ఆమ్లెట్ వేసావు. ఓకే సరే, మరుసటి రోజు ఆమె ఎగ్ చేసి పెట్టింది. అప్పుడు నేను ఈరోజు ఆమ్లెట్ తినాలనుకున్నా, నువ్వు ఎగ్ వేసావు, అప్పుడు కొట్టేస్తాడు. మళ్ళీ మరుసటి రోజు ఏం చేస్తుంది, ఒక ఆమ్లెట్ ఒక ఎగ్ చేసి పెడుతుంది, రెండు అయితే గోడకు కొట్టేస్తాడు. ఈరోజు ఏమైందంటే, అలా నాకు ఈరోజు ఏది తినాలని లేదు, నువ్వు రెండు చేసి పెట్టావు. ఇటటువంటి ఎలా మారుస్తాము? మార్చలేం. అంటే భార్య పైన అనవసరం అజమాయిషి చేయాలి, ఆమెను డిస్టర్బ్ చేయాలి. ఇక్కడ ఫుడ్ పైన కూడా అవమానిస్తున్నాడు ప్రతిరోజు. మూర్ఖులు అంటే వారు ఏ విలువ తెలియని వాడే మూర్ఖుడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలిని ఎవరు జయించలేరు. ఒకప్పుడు 3 పూటలు తినేవాళ్ళు, ఇప్పుడు 10 పూటలు తింటున్నారు సమాజం. అందుకే ఫుడ్ బిజినెస్ ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 బిజినెస్. కాబట్టి ఈ మూర్ఖులు మారుతారంటే ఏదైనా వాళ్ళ పూర్వజన్మ సుకృతము, వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన పుణ్యంతో ఏదైనా జరిగి తప్పితే వాళ్ళందరూ వాళ్ళు మారేది ఏమి ఉండదు. ఇటువంటి మూర్ఖులను ఎలా ఎదుర్కోవాలి అంటే, ఇంకా వాళ్ళకు బలైన వాళ్ళ కర్మని చెప్పాలి. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. విలువలు తెలియనటువంటి వ్యక్తి సమాజానికి తనకు తాను ఎవరికి పనికి రాడు. ప్రతి ఒక్కటి వెటకారమే, ప్రతి ఒక్కటి అసహ్యమే, ప్రతి ఒక్కటి కంప్లైంటే. తన గర్వం అనేది ఉంటుంది, నాకే అని తెలిసి ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. అటువంటి వాళ్ళకి జన్మోద్ధరణ ఉండదు, సమాజంలో గుర్తింపు ఉండదు, అయినా వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. 10 మంది బాధపడితే వీళ్ళకి ఆనందం కలుగుతుందంటే వాళ్ళ బ్రెయిన్ ఎంత దయనీయమైన స్థితిలో ఉంటుంది. బ్రెయిన్ ఉండదు, వాళ్ళు ఎత్తి బీరువాలో పెట్టేసి బయటకు వస్తారనిపిస్తుంది, లేదా మార్వాడి దగ్గర పెట్టే ఉంటారు, లేదంటే వీపులో ఎలాడుతూ ఉంటుంది. తలలో బ్రెయిన్ ఉండేవాడు వీడు అలా ఆలోచించడు. అసలు నీ తలలో బుర్రుండి మాట్లాడుతున్నాం అంటారు కదా, అంటే ఎంతమందిని డిస్టర్బ్ చేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. సినిమాల ప్రభావము, సీరియళ్ళ ప్రభావము, రాజకీయాల ప్రభావము, ఎన్నో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల ప్రభావము, వాళ్ళు అటువైపు ఆకర్షితులవుతున్నారు. దీన్ని ఇప్పుడు కొంతమంది అంటారు, ధూమపానము ఆరోగ్యానికి హానికరమని. అసలు తయారు చేసేది ఆపేస్తే మళ్ళీ ఈ బోర్డులు ఎందుకు? మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే తాగేవాడు ఉండడు. మరి దీన్ని అరికట్టలేని పరిస్థితులు కదా ప్రభుత్వాలు కూడా సూచనలు, సలహాలు, జాగ్రత్తలు మాత్రం ఇస్తూ ఉంది. అది అరికట్టలేని స్థాయికి వెళ్ళిపోయింది.
అప్పుడు ప్రభుత్వమే అరికట్టలేని స్థాయికి వెళ్ళిందంటే దాన్ని ఎవరు అరికట్టగలరు? ఎవరు వాళ్ళు స్వయం జాగ్రత్త తీసుకున్నప్పుడే అరికట్టగలుగుతారు. అవును. బస్సులో పొగ త్రాగరాదని రాస్తే 20 సంవత్సరాలకు ఆపారు. హ్మ్. హ్మ్. నేను చిన్నపిల్లడప్పుడు చూశాను. కూర్చుంటే నేరుగా అదే కనిపిస్తుంది మిడిల్లో పొగ హ్మ్. త్రాగరాదు అని. కానీ బస్సు అంతా ముక్కుపుటలు అదిరిపెట్టుగా అందరూ తాగేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఆగింది హా! స్వచ్ఛందంగా. అంటే జనాల్లో చైతన్యం ఏ స్థాయిలో ఉంది? అవును. అంటే మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంది? హ్మ్. కాబట్టి ఎవరికి వాళ్ళే చైతన్యవంతులైనప్పుడే ఏదైనా మార్పు వస్తుంది. హ్మ్. దీనికి ఎవరు సొల్యూషన్ చూపించలేరు. హ్మ్. వాళ్ళకు మన వల్ల మన కుటుంబ సభ్యులు, సమాజము ఇంతమంది ఇబ్బంది పడుతుంటే ఇటువంటి ప్రవర్తన మనకు అవసరం అనే ఆలోచన పడితే అతను మారిన మనిషి అవుతాడు. ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ విషయము, ఆహ్, నేను దాని గురించే మాట్లాడతాను. ఆహ్, ఆ వైఫ్ నిజంగా అతను మూర్ఖుడే. అతను ఆచరించే పద్ధతి, విధానం ఏది కూడా కరెక్ట్ కాదు. తను అతని విషయంలో ఎలా ఉండాలి? అంటే భర్త విషయంలో ఏం చేసినా ఇలాగే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, గౌరవంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. మరి ఈమె అక్కడ కూడా అంత మూర్ఖంగా చేసినా, అంత హింసించినా, అన్ని రకాలుగా తప్పులు వెతికినా కూడా భర్త విషయంలో ఈమె అంతే ధర్మంగా ఉండాలా? ఎలా ఉండాలి అక్కడ ఆ స్త్రీ ధర్మం అనేది? అంటే ఇక్కడ ఈ స్త్రీ ధర్మం ఎలా ఉండాలి అంటే నేను చెప్పదలుచుకుంది అయితే చెప్తాను. సమాధానము సరిపోతుంది మరియు సరిపోదో అర్థం కాదు కానీ చెప్తాను. హ్మ్. నాకు ఒక తరచుగా ఎంతోమంది పరిచయం అవుతుంటారు. హ్మ్. అలా పరిచయం అవుతున్న వాళ్ళల్లో ఒక వ్యక్తి పరిచయం నాకు. అతను వచ్చి ప్రతి ఒక్కదాన్ని 3 సార్లు చెప్తాడు. అతనికి హ్మ్. అది వీక్‌నెస్ అయిపోయింది. ఆహా! అర్థమైందని అనుకో, అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది అంటాడు. ఓకేనంటే ఓకేనా? ఓకేనా? ఓకేనా అంటాడు. సరేనంటే సరేనా? 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 లేదా అతనికి బ్యాలెన్స్ నెక్స్ట్ వర్డ్ రాదు. హ్మ్. 3 సార్లు చెప్పంది. అంటే ప్రతి ఒక్కదాన్ని 3 సార్లు చెప్పే స్థాయికి వచ్చేసాడు. ఆ! అతను చూస్తే అందరికి భయము. ఎందుకంటే 3 సార్లు చెప్తాడు ఒక్కోటి. కానీ నేను మాత్రం ఫేస్ చేస్తా. సినిమా డైలాగులు ఎక్కువ నేను ఫేస్ చేస్తా అతన్ని. ఓకే. ఓకే. ఓకే అంటా నేను. సరే, సరే, సరే అంటాను. అతనికి నాతో మాట్లాడంటే చాలా ఇష్టం అతనికి. ఎందుకంటే నేను అతన్ని ఫేస్ చేస్తున్నా. ఫ్రెండ్స్ అందరూ "నువ్వు ఎలా భరిస్తున్నావు? నువ్వు మనిషేనా అసలు? వాడంటే అలా అయిపోయాడు. నువ్వు వాడిని భరిస్తున్నావు. నువ్వు మాతో మాత్రం బాగానే మాడతావు. నువ్వు అలా తయారవుతున్న మాకు భయము. కానీ అతనితో మాత్రం నువ్వు భరిస్తున్నావంటే" సరే ఒక్కొక్కరు ఇప్పుడు ఆయనంటే 3 సార్లు చెప్పాడు ఓకే. మీరెందుకు 3 సార్లు ఓకే అంటారు? అతనికి అనకపోతే నెక్స్ట్ వర్డ్ నాతో మాట్లాడలేడు అతను. ఓకే. అతని ఆయనకు బూస్టింగ్ ఇవ్వడం కోసమా? బూస్టింగ్ ఇవ్వడమో, బ్యాలెన్స్ చేయడమో మొత్తం ఆ! పైన. అంటే అతన్ని నేను బాగా ఆమోదించిన వ్యక్తిగా నన్ను బాగా అవమానిస్తాడు. అటువంటి వ్యక్తి దగ్గర అవమానం పొందాలని నా కోరిక. ఆహాహా! అలా అవుతుంటే నన్ను అడిగారు. "అసలు ఇంతకీ అతను ఏం పరిస్థితి? ఎందుకు అట్లా అయ్యాడంటావు?" అని నన్ను అడిగారు. ఆ! ఆయన ఎందుకు అయ్యేది కాదు. ఆయన భార్య ఎలా భరిస్తా ఉంటుందని కూడా నన్ను అడిగారు. ఆ! "నువ్వేదో శాస్త్రాలని చెప్తావు కదంటే" "విషయం మీకు తెలియదబ్బా. ఆ! ఈయన 3 సార్లు చెప్తాడు. ఆమె ఒక్కోటి 4 సార్లు చెప్తుంది. అందుకే ఈయన ఇంట్లోంచి బయటొచ్చేసి మనలాంటోళ్ళు పట్టుకుంటాడని" చెప్పి. అయ్యో! ఈయన ఈమె కన్నా ఆమె ఇంకా సీనియర్‌గా ఉంటుంది. 4 టైమ్స్ చెప్పేకాడికి ఎగిరి దూకి ఇంట్లో ఈదలోకి వచ్చేస్తాడు. అలా తయారు కావాలేడండి మూర్ఖులకి. కాబట్టి ఇటువంటి మూర్ఖులను ఎదుర్కోవాలంటే వాళ్ళకే అర్థమైపోతుంది. హ్మ్. భార్య ఎలా ఇతన్ని ఎదుర్కోవాలనేటువంటి కెపాసిటీ వచ్చేస్తుంది. ఓహో! వీళ్ళకి ఇలా అయితేనే నోరు మూసుకుంటారు. హ్మ్. ఇలా అయితేనే వీళ్ళు దారిలోకి వస్తారనేది నేర్చుకుంటుంది. ఎందుకంటే అర్ధాంగి. కాబట్టి ఒకవైపు సమాజము, తల్లి, తండ్రులు అందరూ ఒకవైపు, నాన్ననికి ఒకవైపు చూస్తే ఇంకొక వైపు చూడగలిగేది భార్య. హ్మ్. ఆమెకు కొట్టిన పిండే ఇవన్నీ. కాబట్టి ఏ ఇల్లాలైనా తను వన్ ఫైన్ డే జెండా ఫ్లాగ్ ఎగరేస్తుంది. హ్మ్. తను కంట్రోల్ తెచ్చుకోగలుగుతుంది. అందుకే సహధర్మచారిణి అన్నారు. హ్మ్. కాబట్టి మూర్ఖులను ఎదుర్కోవాలంటే ప్రత్యేకమైన ఆలోచన విధానాలు ఇంక తప్పదు. జీవితాంతం బతకాలి అతనితో అవును. కలిసి. భగవంతుడు నిర్ణయించాడు భర్తగా. హ్మ్. కాబట్టి ఆమె ఒక ప్రత్యేకమైన ఆలోచన చేసి తనకి సొల్యూషన్ కూడా ఆమె కనుక్కోగలుగుతుంది. హ్మ్. అందరూ ఒకలాగా ఉంటారు కదా మూర్ఖులు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. హ్మ్. దానికి తగినందుకు వాళ్ళే తయారవుతారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానంలో తను 3 సార్లు అంటే భార్య 4 సార్లు అనటము అని అన్నారు కదా! ఈ విధానంలో నిజంగా మూర్ఖపు ఆలోచన కొంతమందిలో ఎలా ఉంటుంది అంటే ఒక ఐడియా ప్రకారంగా నన్ను నువ్వు అంటే ఎగతాళి చేసి మాట్లాడుతున్నావా అని చెప్పి కూడా మళ్ళీ అక్కడ గొడవ చేసే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇది అర్థం కావడానికి నేను చెప్పాను ఫార్మాట్. హ్మ్. హ్మ్. మన వాళ్ళు అంటూ ఉంటారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు. అవును. ఆమె నోరు తెరవకుండా కూడా అతను నోరు మూపించగలిగే విధమైనటువంటి నైపుణ్యం ఆటోమేటిక్ సంపాదించుకోగలుగుతుంది. హ్మ్. ఇప్పుడు పరిస్థితులను బట్టి నేనేమన్నానని మళ్ళీ నీ కోపం వస్తుంది. హ్మ్. నోరు తెరిస్తే నీ కోపం వస్తుంది. నోరు తెరవకపోయినా కోపం వస్తుంది. హ్మ్. ఇంకెలా చెప్పు? ఏం చేయాలి చెప్పు? నోరు తెరిచినాక వస్తూ ఉంది. నోరు తెరవకపోయినా వస్తుంది. సరే ఏం చేయాలి నువ్వే చెప్పు. నువ్వు చెప్పింది నేను చేస్తా అన్నప్పుడు ఎట్టుంటుంది అతనికి? హ్మ్. సరే సర్లే, సరే సర్లే ఒక అంటాడు. క్షణం ఆలోచిస్తాడు ఫస్ట్ ఆమన్న మాటలకి. బ్రెయిన్‌లో ఫైల్ మారుతుంది అట్లా. అంతే. అది. ఆ హ్మ్. నైపుణ్యం ఆటోమేటిక్‌గా ఇతనే ఆమెకు నేర్పిస్తాడు. హ్మ్. ఖచ్చితంగా అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. హ్మ్. కానీ సమాజంలో అలా ప్రవర్తిస్తే ఎక్కడో ఒక చోట అతనికి
వాయింపులు వేయింపులు అవుతాయి. ఖచ్చితంగా ఉంటాయి. సమాజం యాక్సెప్ట్ చేయరు కదా. అంతే. వాళ్ళకేం అవసరం అండి ఎంతసేపు భరించాలి అంటే, ఇంట్లోల కంటే తప్పదు అనుకుంటారు. నీ భార్య పిల్లల దగ్గర మాట్లాడుకు ఇట్టవన్నీ ఇక్కడ ఆ, మాట్లాడుతుంటారు. కాబట్టి మూర్ఖులకి ఇటువంటివి ఎదురవుతాయి అన్నమాట. ఉమ్, కాబట్టి మూర్ఖులు మారరా అంటే మారరు. మారతారంటే సరైనటువంటి గుణపాఠం దొరికినప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతారు. కొన్నిసార్లు కాలమే దీనికి గుణపాఠం అని అంటుంటారు కదా, ఉమ్. అది ఎటువంటి సందర్భాల్లో వర్తిస్తుంది? అంటే కాలమే గుణపాఠం అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కాడు, కానీ ఆ వ్యక్తిని ఇతను కొట్టాలి. ఉమ్, మరి ఎక్కడ కొట్టాలి? నేరుగా కొడితే గొడవలు అవుతాయి, కానీ కొట్టేయాలి. ఉమ్, ఏదైనా ఒక సమూహంలో వెళ్తున్నప్పుడు గుంపులో ఉన్నప్పుడు ఇతను ఒక రాయితో కొట్టేస్తాడు. ఉమ్, తను ఎవరు రాయితో కొట్టాడో అతను తెలియదు, గాయమవుతుంది, హాస్పిటల్కి వెళ్తాడు, ఇతను ఆనందపడిపోతాడు మనం కసిదీర కొట్టామని. ఉమ్, కానీ ఇతన్ని ఐడెంటిఫై చేసి చేయలేడు కదా, అవును. కొట్టాలి కదా. మరి ఇతనికి ఎలా పనిష్మెంట్ దొరుకుతుంది ఉమ్, అని అనుకుంటే, ఇతను వెళ్తూ ఉంటే వన్ ఫైన్ డే ఓ బస్సు పోతూ ఉంటుంది, ఆ బస్సు కింద ఒక కంకర రాయి స్లిప్ అయ్యి వచ్చి ఇతను తగులుతుంది. ఉమ్. అప్పుడు అది ఇతను దీని వల్ల జరిగింది అనుకోవచ్చు. అంతే, అంటే తన కర్మలో కూడా అది ఉందేమో, నా వల్లే ఎలా అది తను ఆ అనుకోవచ్చు కదా. దుష్కర్మం చేశాడు, దుష్కర్మ తగినటువంటి గుణపాఠం జరగాలి. ఉమ్, ఎప్పుడో గాల్లోంచి వచ్చిన రాయి ఎట్ట తగిలింది, అతను ఎట్లా కొట్టాడో ఇతనికి అలా తగులుతుంది. ఉమ్, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమకు ఎవరైనా అన్యాయం చేసినా, ద్రోహం చేసినా, మోసం చేసినా ఉమ్, తిరిగి ద్రోహం చేయాలని ప్రయత్నించకూడదు, ఆ, తిరిగి కొట్టాలని ప్రయత్నించకూడదు. ప్రయత్నిస్తే చేయొచ్చు, కానీ అలా గమ్మున ప్రకృతికి వదిలేసి కానీ వాళ్ళ ఓపిక పడితే ఉమ్, ప్రకృతి 100 దెబ్బలు కొడుతుంది. మనం కొడితే ఒక దెబ్బ, అది మళ్ళీ పునరావృతం అవుతుంది. కానీ ప్రకృతికి వదిలేసి అంతా దేవుడు చూసుకుంటాడు, ఉమ్, కాలమే సమాధానం చెప్తుందని అనుకున్నాం కదా. కాలం ఎలా సమాధానం చెప్తుంది? 100 దెబ్బలు పడతాయి, కనీసం వేలిముద్ర కూడా ఉండదు, ఉమ్, ఉపద్రవకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి, తనను దగ్ధం చేసేస్తాయి. ఉమ్, కాబట్టి దైవాన్ని, ప్రకృతిని నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అయితే ప్రకృతి చూసుకుంటుంది. ఓకే. ఈ ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి నిదర్శనం ఉంటుంది. ఉమ్, చెప్తా ఉంటారు, నన్ను ఇబ్బంది పెట్టాడు వాడు 6 నెలలకంతా వాడు మంచి గుణపాఠం అయింది. ఇంకా కోలుకోలేని దెబ్బ తగిలింది మనకి, ఉమ్, దేవుడు చూపించాడు అంటారు. ఇక దేవుడు అనలేదు, దేవత అనలేదు, ఉమ్. దైవము అనలేదు, ప్రకృతి అన్నాను. ఇది ఏ మతం వాళ్ళకైనా వర్తిస్తుంది. అలా అనడం కరెక్టే అంటారా? కరెక్టే. ఇప్పుడు సరే వాడు ఏదో అనుభవించాడు అయిపోయింది, అంటే వాళ్ళకి అలా చేశాడు కాబట్టి వీనికి ఇలా అలా అయ్యింది అనే ఒక మాట మనం అనడం కరెక్టేనా? కరెక్టు అంటే కరెక్టు, తప్పు అంటే తప్పు. ఎలా తీసుకోవాలి? అంటే విజ్ఞులైన వాళ్ళు దాన్ని పెద్ద విషయంగా తీసుకోరు. ధర్మరాజు స్థాయి లాంటి వాళ్ళు, ఉమ్, ఆయన ధర్మదేవత. ఉమ్, శ్రీకృష్ణుల వారు ఒకటే చెప్పారు దుర్యోధనకి, దుర్యోధన నువ్వేంది యుద్ధం చేసేది, నేనేంది యుద్ధం చేసేది, ఉమ్, సాక్షాత్ ధర్మదేవత బిడ్డ ఆయన. అజాత శత్రువులు అలగిన నాడు 7 సముద్రాలు ఏకమవుతాయన్నాడు. ధర్మరాజుకి నిజంగా కోపం వస్తే చాలు 7 సముద్రాలు ఏకమైపోతాయి, ఆ పైన నీ ఇష్టం ఉమ్, అని చెప్తే అప్పుడు శకుని వీళ్ళంతా కూడా చెప్తారు, నిజమే, ధర్మరాజు కోపం తెప్పించొద్దు, ఆయన కోప ఆజ్ఞకే దహించుకుపోతుంది, ఉమ్, మంచివాడి మౌనము చాలా ప్రమాదకరము, ఉమ్, న్యాయంగా యుద్ధం చెయ్యి, నీవులైతే గెలుచుకో. అటువైపు 5 మంది, మీరు 101 మంది. ఉమ్, శ్రీకృష్ణుడు యుద్ధం చేయనంటున్నాడు, ఆయుధం పట్టనంటున్నాడు, తన సైన్యాన్ని కూడా మీకే ఇచ్చేస్తానంటున్నాడు. ఉమ్, 11 అక్షోహిణులు మీకే, 7 అక్షోహిణులు పాండవులకు. హా, మృత్యువును జయించిన వాళ్ళు నీ పక్కున్నారు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయని మాట ఇచ్చాడు. ఉమ్, శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తే ఇంకా ఒకటే చాలు, ఆయన యుద్ధం చేయననేహాడు. కాబట్టి ఈయన ఫార్మాట్ అంతా ఈజీ చేశాడు, ఈజీ చేసి మొత్తం అందరినీ స్మాష్ చేస్తాడు శ్రీకృష్ణ భగవాన్ వారు. అట్లా మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం, మంచివాడిని బాధ పెట్టకూడదు. వాడు మౌనంగానే ఉంటాడు, అప్పుడు కూడా వాడు భరించాడంటే ప్రకృతి చాలా కోపం వస్తుంది. ఉమ్, అదే దైవం తీసుకునే ఛార్జ్. ఓకే. కాబట్టి మనం మంచితనం పెంచుకోవాలి కదా. అవును. భరించినామంటే అది ఇంక వాళ్ళకి ఏ స్థాయిలో తగులుతుందంటే దాన్ని మనం కొద్దిగా టైం పడుతుంది, కానీ అంతే, బోల్ట్నట్లు ఓడిపోతాయి ఉమ్, పక్క. ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.